తెనాలిలోని మహిళా మండలి హాలును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా మండలి హాలు నిర్వాహకురాలు డాక్టర్ ముద్దన కస్తూరిబాయి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ మహిళా మండలి హాలు ప్రభుత్వానికి ఇచ్చే అంశంపై చర్చించారు. తెనాలిలో 1964 సంవత్సరంలో నిర్మించిన మహిళా మండలి భవనం మహిళా లోకానికి అనేక సేవలను అందించింది. విజ్ఞానపరంగా మహిళల జీవన పురోభివృద్ధికి కావలసిన టైలరింగ్ వంటివి వివిధ వృత్తులకు శిక్షణ అందించిన భవనంగా పేరు గడించిన మహిళా మండలి హాల్ను ప్రభుత్వానికి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు మహిళా మండలి హాల్ను ప్రభుత్వానికి ఇచ్చే అంశంపై అంగీకారాన్ని నిర్వాహకురాలు డాక్టర్ ముద్దన కస్తూరిబాయి తెలియజేశారు. మహిళా మండలి హాల్ మరమ్మతులు నిర్వహించి మహిళలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని ఆమె అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఇచ్చేందుకు అంగీకరించిన డాక్టర్ ముద్దన కస్తూరిబాయికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్కు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ముద్దన కస్తూరిబాయి మాట్లాడుతూ మహిళా మండలి హాలు మహిళల అభ్యున్నతి కోసం వివిధ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను అందించే దిశగా ప్రభుత్వం ఈ హాల్ని వినియోగించాలని ఈ సందర్భంగా డాక్టర్ కస్తూరిబాయి కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ, పలువురు మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. అంటే ప్రైవేట్ వ్యక్తులు చేస్తే ఇది ఏం చేస్తారో, ఈ బిల్డింగ్ ఇది కబ్జా చేస్తారేమో అని చెప్పే ఉద్దేశంతో నేను గవర్నమెంట్కే హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకు న్యాయం జరుగుద్ది గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే. ప్రైవేట్ వ్యక్తులు అయితే ఏం చేస్తారో అనేది మనకు భయం ఉంటుంది కదా. చాలామంది అడిగారు చేయమని, కానీ నేను చేయలేదండి. దీనిలో ఏం పెడితే బాగుంటుందని మీరు గవర్నమెంట్కి పోతారు? నేను స్కిల్ డెవలప్మెంట్ పైన పెడితే బాగుంటుంది అనుకున్నానండి. అది మిగతాది వాళ్ళ ఇష్టం, ఏది పెట్టుకున్నా స్కిల్ డెవలప్మెంట్కి అది పార్టీషన్స్ అవన్నీ చేసి అనువుగా కూడా ఉంది.